ఉన్న డబ్బు నిజంగా 100% సేఫ్ అనుకుంటున్నారా? ఒక బ్యాంక్ ఫెయిల్ అయితే మీ ఎఫ్డి మొత్తం ఏమవుతుంది? ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అంటే నిజంగా ప్రమాదమా లేక ప్రొటెక్షనా? 5 లక్షల ఇన్సూరెన్స్ నిజంగా ఎంతవరకు రక్షిస్తుంది? ఇండియాలో బ్యాంకింగ్ సేఫ్టీ గురించి చాలా మందికి తెలియని నిజం ఇదే. ఒక్కసారి ఊహించుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి. అది ఒక్క రోజులో వచ్చిన డబ్బు కాదు, ఏళ్ల తరబడి కష్టపడి సేవ్ చేసిన డబ్బు. మీ పిల్లల చదువు కోసం, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, మీ రిటైర్మెంట్ కోసం జాగ్రత్తగా దాచిన డబ్బు. ఒక రోజు ఉదయం మీరు ఫోన్ ఓపెన్ చేస్తే ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది. ఆర్బీఐ ప్లేసెస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ XYZ బ్యాంక్ అని. మొదట మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ గంటల్లోనే ఏటీఎం పని చేయదు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి, నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అవ్వదు, చెక్కులు కూడా క్లియర్ కావు. బ్రాంచ్ దగ్గరికి వెళ్తే వందల మంది కస్టమర్లు బయట క్యూలో నిలబడి ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా మనసులో ఒకే ప్రశ్న వస్తుంది, నా డబ్బు నిజంగా సేఫ్ గా ఉందా అని. అయితే చాలా మందికి బ్యాంక్ అంటే 100% సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ నిజం అంత సింపుల్ కాదు. బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, రిస్క్ ఎక్కడ ఉంటుంది, డబ్బు ఎలా సర్క్యులేట్ అవుతుంది అనేది చాలా మందికి క్లియర్ గా తెలియదు. సో ఈ వీడియోలో మనం నిజంగా బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు కొన్ని బ్యాంకులు ఇబ్బందుల్లో పడతాయి, ఆర్బీఐ పాత్ర ఏంటి, డిఐసిజిసి ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది, మరియు ఒక సాధారణ డిపాజిటర్ గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తిగా అర్థం చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ముందుగా ఒక బేసిక్ విషయం అర్థం చేసుకోవాలి. బ్యాంక్ అంటే కేవలం ఒక పెద్ద బిల్డింగ్ కాదు, అది ఒక ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ. అంటే మీరు డిపాజిట్ చేసిన డబ్బును బ్యాంక్ దగ్గర అలాగే ఉంచదు. ఆ డబ్బులో కొంత భాగం మాత్రమే రిజర్వ్ గా ఉంచి మిగతా డబ్బును హోమ్ లోన్స్, కార్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ రూపంలో ఇతరులకు ఇస్తుంది. ఈ డబ్బు మొత్తం ఆర్థిక వ్యవస్థలో తిరుగుతూ ఉంటుంది, అంటే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా అందరికి ఇక్కడి వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే బ్యాంక్ ఇచ్చిన లోన్లు తిరిగి రాకపోతే, ఒక పెద్ద కంపెనీ లోన్ తీసుకొని నష్టపోతే, లేదా చాలా మంది వ్యక్తులు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ డబ్బు బ్యాంక్ కి తిరిగి రాదు. అవును కదా మరి. అయితే ఈ పరిస్థితిని ఎన్పిఏలు అంటారు, అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్పిఏలు పెరిగితే బ్యాంకు లాభాలు తగ్గుతాయి, ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది, మార్కెట్ లో నమ్మకం కూడా తగ్గిపోతుంది. కానీ అసలు పెద్ద సమస్య ఇక్కడ మొదలవదు. నిజమైన సమస్య నమ్మకం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మొదలవుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఒకే పిల్లర్ మీద నడుస్తుంది, ట్రస్ట్, నమ్మకం. మీరు రేపు డబ్బు వెళ్తే తిరిగి వస్తుందని నమ్ముతారు, కాబట్టి డిపాజిట్ చేస్తారు. ఆ నమ్మకం కదిలిపోతే, అంటే వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే వేలాది మంది ఒకేసారి బ్యాంకుకు వెళ్ళి తమ డబ్బు ఇవ్వమని అడుగుతారు. దీనినే బ్యాంక్ రన్ అంటారు. బ్యాంక్ రన్ జరిగినప్పుడు బ్యాంకు దగ్గర మొత్తం డబ్బు క్యాష్ రూపంలో ఉండదు, ఎందుకంటే ఎక్కువ భాగం ఇప్పటికే లోన్స్ రూపంలో బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే ఒక్కసారిగా అందరూ డబ్బు అడిగితే ఏ బ్యాంక్ అయినా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఆర్బీఐ ఉంటే ఏ సమస్య వచ్చినా వెంటనే బ్యాంకుని క్లోజ్ చేస్తుంది అని. కానీ నిజానికి ఆర్బీఐ మొదటి ప్రయత్నం ఎప్పుడు కూడా బ్యాంకుని కాపాడడమే. ఆర్బీఐ ముందుగా ఇన్స్పెక్షన్స్ చేస్తుంది, హెచ్చరికలు ఇస్తుంది, మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకుంటుంది, అవసరమైతే విత్డ్రాయల్ ట్రాన్సాక్షన్స్ పెడుతుంది. కొన్ని సందర్భాల్లో మరో బలమైన బ్యాంకుతో మెర్జ్ చేస్తుంది. ఎందుకంటే ఒక బ్యాంక్ ఫెయిల్ అయితే అది కేవలం ఒక కంపెనీ సమస్య కాదు, లక్షల మంది డిపాజిటర్ల జీవితంపై ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి కంట్రోల్ కి బయటకు వెళుతుంది. అప్పుడు మనకు ఒక ముఖ్యమైన సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది, అదే డిఐసిజిసి. డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది ఆర్బీఐకి చెందిన సంస్థ. దీని మెయిన్ వర్క్ డిపాజిటర్లకు ఇన్సూరెన్స్ రక్షణ ఇవ్వడం. అంటే బ్యాంకు సమస్యలో పడినా మీ డబ్బు ఒక భాగం వరకు గ్యారంటీగా తిరిగి వచ్చే వ్యవస్థ ఇది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బు 100% ఇన్సూరెన్స్ కాదు, ఒకే
బ్యాంక్ లో ఒక డిపాజిటర్ కు గరిష్టంగా 5 లక్షల వరకు మాత్రమే డిఏసిజిసి కవరేజ్ ఉంటుంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇలా అన్ని కలిపి లెక్కిస్తారు. వాటిపై వచ్చే వడ్డీ కూడా ఇందులో కలుస్తుంది. అయితే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎఫ్డికి వేరే కవరేజ్, సేవింగ్స్ కి వేరే కవరేజ్ అనుకోవడం. కానీ నిజానికి ఒకే బ్యాంక్ లో మీ పేరుపై ఉన్న అన్ని డిపాజిట్లు కలిపి ఒకే 5 లక్షల లిమిట్ గా లెక్కిస్తారు. ఉదాహరణకు మీ సేవింగ్స్ అకౌంట్ లో 2 లక్షలు, ఎఫ్డి అకౌంట్ లో 3 లక్షలు ఉంటే మొత్తం 5 లక్షల వరకు సేఫ్ గా కవర్ అవుతుంది. కానీ మీరు 10 లక్షలు లేదా 15 లక్షలు పెట్టి ఉంటే డిఏసిజిసి కేవలం 5 లక్షల వరకు మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. మిగిలిన డబ్బు వెంటనే పోతుంది అని కాదు, అది బ్యాంక్ పరిస్థితి, మెర్జర్, లిక్విడేషన్ లేదా రికవరీ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే 5 లక్షల పైన ఉన్న డబ్బుకి 100% గ్యారంటీ ఉండదని గుర్తుంచుకోవాలి. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్యాంక్ లో ఎన్ని ఎఫ్డీలు పెట్టినా అన్ని కలిపి ఒకే వ్యక్తిగా లెక్కిస్తారు. అంటే ఎఫ్డీలు ఎక్కువగా పెట్టడం వల్ల ఇన్సూరెన్స్ లిమిట్ అనేది పెరగదు. కానీ వేరే బ్యాంకుల్లో డబ్బు ఉంచితే ప్రతి బ్యాంకుకు విడిగా 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే ఏం చేయాలి అని. ఇక్కడే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డైవర్సిఫికేషన్ వస్తుంది. ఒకే బ్యాంక్ లో పెద్ద మొత్తం ఉంచడం కంటే అవసరమైతే వేరు బ్యాంకుల్లో విభజించడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి బ్యాంకుకు విడిగా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా పాయింట్. ఇప్పుడు ఇంకో అపోహ అనేది క్లియర్ చేయాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రభుత్వం ప్రతి రూపాయి డిపాజిట్ కు గ్యారంటీ ఇస్తుంది అని. కానీ నిజానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రతి డిపాజిట్ కు గ్యారంటీ ఇవ్వదు. డిపాజిటర్ల రక్షణ కోసం ఆర్బీఐ నియంత్రణలు, డిఐసిజిసి ఇన్సూరెన్స్ మరియు బ్యాంకింగ్ సిస్టమ్ కలిసి పనిచేస్తాయి. అంటే ఇది ఒక సింగిల్ గ్యారంటీ సిస్టమ్ కాదు, మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్. అయితే భారతదేశం ప్రపంచంలోనే బలమైన బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటి. కోట్లాది మంది ప్రతిరోజు సురక్షితంగా బ్యాంకింగ్ సేవలు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ వీడియో ఉద్దేశం భయం కలిగించడానికి కోసం కాదు, అవగాహన పెంచడం కోసం. సీట్ బెల్ట్ వేసుకోవడం అంటే ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతుందని కాదు, కానీ జరిగితే రక్షణ ఉండాలి అని. క్లియర్? అయితే చివరిగా ఒక విషయం అనేది గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే దాన్ని కాపాడుకోవటం ఇంకో పెద్ద స్కిల్. మీ దగ్గర 50,000 ఉన్నా, 5 లక్షలు ఉన్నా, 50 లక్షలు ఉన్నా ఒకే ప్రశ్న అనేది ముఖ్యం. నా డబ్బుకు ఎంత రక్షణ ఉంది? ఆ ప్రశ్నకు సమాధానం తెలిసిన రోజే మీరు నిజమైన స్మార్ట్ సేవర్ అవుతారు. ఓకేనండి? సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి ప్రాక్టికల్ ఫినాన్షియల్ అండ్ బిజినెస్ డైలీ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి? సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి చాలు. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి దాన్ని నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.